అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ను పరామర్శించారు. అలాగే శ్రీతేజ్ పరిస్థితి గురించి కూడా డాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అర్జున్. అల్లు అర్జున్ వెంట దిల్ రాజు ఉన్నారు. కిమ్స్ ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. పోలీసుల అనుమతితోనే కిమ్స్కు అల్లు అర్జున్ వెళ్లారు. ముఖ్యంగా రామ్ గోపాల్పేట పోలీసులు అనేక సూచనలు చేశారు. పోలీసుల సూచనలు సలహాల మేరకు అల్లు అర్జున్ వారు చెప్పిన ప్రకారం కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ దిల్ రాజుతో కలిసి వెళ్ళారు. ఆసుపత్రికి వస్తున్నట్టుగా చివరి నిమిషంలో ఆయన చివరి నిమిషం దాకా ఎవరికి చెప్పని పరిస్థితి. కిమ్స్ ఆసుపత్రికి వచ్చే అంశానికి సంబంధించి చాలా గోప్యంగా ఉంచారు. అల్లు అర్జున్ రాకకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు చాలా అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీతేజ ప్రస్తుతం కొన ఊపిరితో కిమ్స్ ఆసుపత్రిలో అప్పుడు అడ్మిట్ అయ్యారు. తొక్కిసలాట సందర్భంగా గత 35 రోజులుగా కిమ్స్లో చికిత్స పొందుతున్నారు శ్రీతేజ. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. అతని ఆరోగ్య పరిస్థితి. శ్రీతేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీతేజను చూసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన అల్లు అర్జున్ శ్రీతేజ్ను చూసినట్టుగా తెలుస్తుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూశారు. అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో మాట్లాడాడు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్ వెంట ఆసుపత్రి యాజమాన్యం వర్గాలు కొంతమంది ఉన్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. అల్లు అర్జున్ అలాగే దిల్ రాజు ఇద్దరు కూడా ఆసుపత్రికి వచ్చారు. పెద్దగా హడావుడేం లేదు. అల్లు అర్జున్ వెంట ఎవరు లేరు అక్కడ. అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు మాత్రమే ఉన్నారు. సో ఆసుపత్రికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ను అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. శ్రీతేజ్ ఉన్న వార్డుకు తీసుకెళ్ళి అక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించి ఆయన తండ్రి భాస్కర్తో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక వైద్యులకు కూడా ఎలాంటి వైద్య సదుపాయాలకైనా వెనుకాడాల్సింది లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ఏ సహాయమైనా నేను ముందుంటానంటూ అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా బాబును మంచి మెరుగైన ట్రీట్మెంట్ అందించే వరకు కూడా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. కావాల్సిన వైద్య సదుపాయాలకి ఆర్థిక సహకారం, అలాగే ఫ్యూచర్లో శ్రీతేజ్ భవిష్యత్తు కానీ అలాగే కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కానీ నేను తీసుకుంటానంటూ గతంలోనే చెప్పారు. దానికి తగ్గట్టుగా దాదాపు 2 కోట్ల వరకు కూడా ఇప్పటికే నిధులను కూడా సమకూర్చారు. వారి కుటుంబానికి చెక్ల రూపంలో అందించారు డబ్బులు ఆర్థికంగా. సో మళ్ళీ అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో వాళ్ళకి మరింత భరోసా కల్పించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇన్ని రోజుల తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు. అల్లు అర్జున్ వెంట ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఉన్నారు. అలాగే పెద్దగా హడావుడేం లేదు. ఈసారి సినిమా వాళ్ళు ఎవరు లేరు. అలాగే అల్లు అర్జున్ వెంట కూడా ఎక్కువ జనాలు లేరు. కేవలం ఒక కారులో వచ్చారు అల్లు అర్జున్. అలాగే ఆయన వెంట దిల్ రాజు ఉన్నారు. ఆసుపత్రి లాబీలోకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది తనకి ఎదురుపడ్డప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో అటు నుంచి శ్రీతేజ ఉన్న వార్డుకి వెళ్ళారు. ఎమర్జెన్సీ వార్డులో శ్రీతేజను పరామర్శించారు. శ్రీతేజ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. 35 రోజులుగా శ్రీతేజ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన సందర్భంగా చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ బ్రెయిన్ ఇంజురీ కారణంగా ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సో అతన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. రైట్, మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ అవుతారు. శిల్ప అల్లు అర్జున్ ఎన్ని గంటలకు వచ్చారు సరిగ్గా? ప్రస్తుతం ఇంకా అర్జున్ ఆసుపత్రిలోనే ఉన్నారా? రైట్, సంధ్య థియేటర్ ఘటనలో గాయాలైనటువంటి శ్రీతేజ్ను కాసేపటి క్రితం హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. దాదాపు 35 రోజుల నుంచి కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. కాసేపటి క్రితం ఎగ్జాక్ట్లీ 9:40కి హాస్పిటల్కి రీచ్ అయ్యి దాదాపు 15 మినిట్స్ హాస్పిటల్ లోపలనే అల్లు అర్జున్ అక్కడ ఉన్నారు. ముఖ్యంగా రేవతి భర్త అయినటువంటి రేవతి భర్తకు కూడా అక్కడ ఉండి ధైర్యం చెప్పారు. ముఖ్యంగా ఫ్యూచర్లో మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము, మీరు
మీరు ధైర్యంగా ఉండాలంటూ ఒకవైపు రేవతి భర్తకు ధైర్యం చెప్పారు. ఇంకోవైపు అల్లు అర్జున్తో పాటు తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కూడా అల్లు అర్జున్ అదేవిధంగా దిల్ రాజు ఇద్దరు కూడా కలిసి లోపలికి వెళ్ళారు. దాదాపు 15 నిమిషాల పాటు టైం స్పెండ్ చేశారు. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటనలో తొక్కిసలాట అయినటువంటి శ్రీతేజు 35 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. ఒకవైపు నర్వ్ సిస్టమ్స్ కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నట్లు ఒకవైపు హాస్పిటల్ వర్గాలు బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మీద మొదట్లో ఒకవైపు పిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ముందు ఏదైతే 10 రోజుల అనంతరం వెంటిలేటర్ తీసేసి నేరుగా ఆక్సిజన్ తీసుకున్నట్లు కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందంటూ ఒకవైపు హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం ఆయన నేరుగా ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఇంకోవైపు నర్వ్ సిస్టమ్ పైన ఆ రోజు తొక్కిసలాట జరిగినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ పడింది. సో ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడుతున్నట్లు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు కూడా చెప్పాయి. మొత్తం మీద కాసేపటి క్రితం ఏదైతే ఈ ఇన్సిడెంట్ అనేది డిసెంబర్ 4న జరిగింది. మొత్తం మీద వెంటనే అనంతరం అల్లు అర్జున్కి ఒకవైపు రిమాండ్ కావచ్చు, అనంతరం క్యాష్ పిటిషన్ వేసి ఒకవైపు మధ్యంతర బెయిల్ వచ్చింది. సో ఆ మధ్యంతర బెయిల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి శ్రీతేజను పరామర్శిస్తే లీగల్ సమస్యలు వస్తాయి అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. సో ఈ నెల 3వ తారీఖున అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరైంది. సో రెగ్యులర్ బెయిల్ మంజూరైనాక లీగల్ సమస్యలు ఏముంటాయో అవి కూడా లేకపోవడంతో ఆదివారం రోజే రావాలనుకున్నారు. కానీ ఆదివారం రోజు ఒకవైపు రాంగోపాల్ పేటకు సంబంధించినటువంటి పోలీసులు ఉదయమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేశారు. సో ఈ సమయంలో ఇక్కడికి రావద్దు, మీరు వస్తే మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఒకవైపు చెప్పారు. ఇక్కడికి వస్తే ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ జరిగే, ఎందుకంటే అల్లు అర్జున్ వస్తే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తే ఏమైనా అవాంఛనీయ ఘటన జరిగితే వాటికి మీరే బాధ్యత వహించాలంటూ ఒకవైపు రాంగోపాల్పేట సంబంధించిన పోలీసులు ఆదివారం నోటీసులు సర్వ్ చేశారు. సో పోలీసుల సూచనల మేరకు అల్లు అర్జున్ ఆ రోజు విజిట్ అనేది రద్దు చేసుకున్నారు. తిరిగి నిన్న మరోసారి రెండోసారి నోటీసులు సర్వ్ చేశారు. ముఖ్యంగా మీరు శ్రీతేజను పరామర్శించాలంటే ఖచ్చితంగా పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదంటే రహస్యంగా వెళ్ళి హాస్పిటల్లో శ్రీతేజను కలవాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. సో అందులో భాగంగా రహస్యంగా వెళ్ళి కుదరదు, ఎందుకంటే అభిమానులకు తెలిసే అవకాశం ఉండడంతో ఈరోజు ఉదయం 9:40 ఎగ్జాక్ట్లీ ఇక్కడ హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్ చేరుకున్నాక దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు హాస్పిటల్ లోపలనే ఉన్నారు. శ్రీతేజుతో పాటు రేవతి భర్త అయినటువంటి భాస్కర్ను కూడా చూశారు, ధైర్యం చెప్పారు. ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా మేము ఉంటామని ఇప్పటికే ఎక్స్గ్రేషియా కూడా 2 లక్షల వరకు ప్రకటించారు. ముందుగా తనకు సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి మేము ముందు ఎలాంటివి వచ్చినా కూడా మేము చూసుకుంటామంటూ ఒక ధైర్యం చెప్పారు. మొత్తం మీద అల్లు అర్జున్ ఉన్నంతసేపు భారీ భద్రత కొనసాగింది. ఒకవైపు రోప్ పట్టుకొచ్చి అన్ని రంగంలోకి దిగాయి. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ ఎంతసేపు ఉన్నారు ఆసుపత్రిలో, దాదాపుగా ఎంతసేపు గడిపారు అక్కడ? రైట్, దాదాపు 15 నిమిషాల పాటు హాస్పిటల్ లోపలనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 9:41కి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. 11th ఫ్లోర్లో ఉన్నటువంటి శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి అనంతరం శ్రీతేజ్ను చూసిన అనంతరం రేవతి భర్త అయినటువంటి భాస్కర్కి ధైర్యం చెప్పారు. మేము ఫ్యూచర్లో విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం, మేము ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండాలంటూ, అదేవిధంగా ఇన్ని రోజులు నాకు లీగల్ సమస్యలు ఉన్నాయి, ఆ లీగల్ సమస్య వల్లనే మేము రాలేకపోయాం అని అంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద 35 రోజుల పాటు కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్యంతర బెయిల్ సమయంలోనే అల్లు అర్జున్ ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వచ్చి శ్రీతేజను పరామర్శించారు. సో ఈ రోజు ఒకవైపు లీగల్ సమస్యలు వెళ్లడంతో ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి శ్రీతేజను పరామర్శించారు. వెంటిలేటర్ పైన చికిత్స అనేది కొనసాగుతుంది. ఇంకోవైపు నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం మెరుగుపడుతున్నట్టు ఇప్పటికే ఆ హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు శ్రీతేజ్ మాత్రం ఎవరు గుర్తుపట్టలేని స్మితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకవైపు అక్కడ బాగా బ్రెయిన్ కావచ్చు ఇవన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. కానీ ముందు ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే సొంతంగా ఆక్సిజన్ కూడా తీసుకుంటారంటూ కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద తన అభిమానిని ఈరోజు అల్లు అర్జున్ పరామర్శించారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో శ్రీతేజ్ను పరామర్శించి వెళ్ళారు అల్లు అర్జున్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో. అలాగే అల్లు అర్జున్కి ఒక ఎస్కాట్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి బేగంపేట కిమ్స్ వరకు కూడా ఎస్కాట్ ఆయనతో ఫాలో అయింది. సో ఆ రకంగా దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 20 నిమిషాల నుంచి అరగంట లోపే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీతేజ్ తండ్రి
భాస్కర్ ఎవరైతే రేవతి భర్త, రేవతి శ్రీతేజ్ తల్లిని కోల్పోయారు శ్రీతేజ్. సో రేవతి మృతికి ఆయన భాస్కర్ను కలిసి నేరుగా ఒక రకంగా సానుభూతి తెలిపారు, ఒక రకంగా సారీ చెప్పారు. అల్లు అర్జున్ భాస్కర్కి సారీ చెప్పారు, అలాగే శ్రీతేజ్ కూడా సారీ చెప్పినట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ పూర్తిగా మాట్లాడే స్థితిలో లేనప్పటికీ కూడా వాళ్ళ చేతులు పట్టుకొని సారీ, జరిగిన దానికి నిజంగా ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అంటూ అల్లు అర్జున్ సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది, బాధపడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ఇది అనుకోని సంఘటన, అనుకోకుండా జరిగిన ఘటన. ఈ ఘటనకు నిజంగా ఒక రకంగా నన్ను క్షమించాలి, మీరు మీ కుటుంబానికి నేను ఒక రకంగా వీలైనంత సహాయం చేస్తాను, మీ అబ్బాయి భవిష్యత్తుకు నేను ఉంటాను, అండగా ఉంటానంటూ భాస్కర్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రేవతి భర్త శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో ఒక రకంగా ఆయన సారీ చెప్పే ధోరణిలోనే మాట్లాడి నిజంగా జరిగిన దానికి ఒక రకంగా అల్లు అర్జున్ వారి ఎదుట కొంత బాధను వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. సో డాక్టర్ని కూడా అట్ ద సేమ్ టైం కావాల్సిన ట్రీట్మెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్నా తాను ముందుంటానంటూ చెప్పారు. మీకు తెలిసిన ఇప్పటికే పుష్ప మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో నిర్మాతలు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ వీళ్ళంతా కలిసి, డైరెక్టర్ సుకుమార్ వీళ్ళంతా కలిసి ఇప్పటికే 2 కోట్ల రూపాయల డబ్బుని పోగు చేసి అందించారు, చెక్స్ అందించారు. సో అలాగే ఇప్పటికే వీళ్ళంతా కూడా పరామర్శించారు. అల్లు అరవింద్ ఇప్పటికే వెళ్ళొచ్చారు, రకరకాల కారణాల వల్ల అర్జున్ వెళ్ళలేకపోయారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి ఆయన ఇవాళ టైం తీసుకొని వెళ్ళారు. అది కూడా రామ్ గోపాల్పేట పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు, వాళ్ళ పర్యవేక్షణలోనే ఇదంతా సాగింది. అలా వెళ్ళి ఇలా వచ్చారు. ఇంకా అనవసరంగా హడావుడి జరిగితే కనుక దేనికైనా మీరే బాధ్యత అంటూ చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా చెప్పడంతో ఆయన చివరి నిమిషం వరకు కూడా ఆయన ఎప్పుడు వచ్చేది తెలియలేదు, బట్ వచ్చారు. అప్పటికే మీడియా అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారా అంటూ. రైట్, సో అదే జరిగింది. అల్లు అర్జున్ వచ్చి శ్రీతేజ్ని పరామర్శించి వెళ్ళారు. చాలా బాధపడ్డట్టుగా తెలుస్తుంది. శ్రీతేజ్ తండ్రి దగ్గర, భాస్కర్ దగ్గర అనుకోకుండా జరిగిన ఈ ఘటన, మీ కుటుంబం ఇబ్బందుల పాలైంది, మీ భార్యను కోల్పోయారు, మీరు శ్రీతేజ్ తల్లిని కోల్పోయారు, దీనికి నా వైపు నుంచి సారీ అంటూ అల్లు అర్జున్ కొంత విచారం వెలిబుచ్చినట్టుగా తెలుస్తుంది. భాస్కర్ చేతులు పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి ఈ మొత్తం అంశాలపై విచారం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం పైన వాట్ ఎవర్ అల్లు అర్జున్ మాత్రం శ్రీతేజ్ని పరామర్శించిన సందర్భంలో వారి కుటుంబంతో కాస్త వాళ్ళకి ఎదురైన పరిస్థితులను తలుచుకొని అల్లు అర్జున్ కూడా జరిగిన దానికి ఒక రకంగా సారీ చెప్తూ భవిష్యత్తులో మీకు అండగా ఉంటామంటూ చెప్పినట్టుగా లోపల జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాచారం. సో మొత్తం మీద అల్లు అర్జున్ ఓవరాల్గా అరగంట లోపే కిమ్స్ ప్రాంగణం నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించిన తర్వాత మళ్ళీ తిరిగి ఎస్కాట్ వెహికల్తో వెళ్ళిపోయారు. ఆయన వెంట దిల్ రాజు ఉన్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. సో పెద్దగా హడావుడేం లేదు. ఆ విజువల్ చూడొచ్చు ఒకసారి. పోలీసు అధికారులు కంప్లీట్గా భద్రత ఉంది, అక్కడ చుట్టూ పోలీసు వలయం ఉంది. కిమ్స్ ఆసుపత్రి లోపల కూడా ఆల్రెడీ పోలీసులు మోహరించున్నారు. కంప్లీట్గా ఎవ్వరూ హడావుడి లేకుండా, మిగతా పేషెంట్లకు ఇబ్బంది కాకుండా, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎట్లాంటి హడావుడి లేకుండా క్లియర్ కట్గా రామ్ గోపాల్పేట పోలీసులు ఈసారి చాలా ప్లానింగ్తో వ్యవహరించారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా లోపల దృశ్యాలు చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. శ్రీతేజ్ దృశ్యాలవి, శ్రీతేజ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటి ఓల్డ్ దృశ్యాలవి, ఓల్డ్ విజువల్స్ అవి, ఫైల్ షాట్స్. శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు ఐసీయూలో. సో 35 రోజులు ఒక రకంగా శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. బ్రెయిన్ డ్యామేజ్ అయింది, తొక్కిస్లాట్లో చాలా అంటే చివరి దాకా, ప్రాణపు చివరి అంచుల దాకా వెళ్ళి వచ్చాడు, చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చాలా పార్ట్స్ ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలవి, అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలవి. అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు ఉన్నారు, కొంతమంది అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. అల్లు అర్జున్ వెళ్ళిపోతున్నారు, తన రేంజ్ రోవర్ కార్లో వచ్చారు. 2 కార్లు వచ్చాయి, ఒక ఎస్కాట్ వాహనం వాళ్ళతో ఫాలో అయింది. ఇంటి దగ్గర నుంచి, జూబ్లీహిల్స్ ఇంటి దగ్గర నుంచి తిరిగిపోయే వరకు కూడా. సో ఓవరాల్గా అల్లు అర్జున్ పరామర్శించి అయితే వెళ్ళారు శ్రీతేజ్ని. ఇన్ని రోజుల తర్వాత, అంటే ఇన్ని రోజుల వరకు కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే కేసు నడుస్తోంది. ప్రస్తుతానికైతే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. సో ప్రస్తుతానికైతే శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించినట్టే. ఇంకా అల్లు అర్జున్ ఆసుపత్రిలో ఆయన వాళ్ళ తండ్రితో మాట్లాడారు, ఏం కావాలన్నా చేస్తామన్నారు, బాధపడ్డారు, అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి.
RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.